నమస్కారం. కిడ్నీ జబ్బుతో బాధపడుతున్న రోగికి, అందులోనూ డయాలసిస్ మీద బతుకుతున్న వ్యక్తికి కిడ్నీ దాత దొరకడం అంటే పునర్జన్మ లభించినట్లే. అయితే దాత దొరకగానే వెంటనే ఆగమేఘాల మీద కిడ్నీ మార్పిడి పూర్తయిపోతుందా అంటే ఇప్పటి వరకు కాదనేదే సమాధానం. అన్నింటికంటే ముఖ్యంగా దాత, రోగి ఇద్దరి బ్లడ్ గ్రూపులు ఒకే రకానికి చెందినవై ఉండాలి. ఈ చిక్కుముడి మూలంగానే చాలామందికి కిడ్నీ దాతలు దొరికినా కిడ్నీ మార్పిడి జరగక ఏళ్లకేళ్లు డయాలసిస్ మీదనే జీవనం సాగించాల్సి వచ్చేది. అయితే ఈ చిక్కు సమస్యను అధిగమిస్తూ ఏబీఓ ఇన్కంపాటబుల్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అనే సరికొత్త ప్రక్రియ ఇటీవలే అందుబాటులోకి వచ్చింది. ఈ ఆధునిక ప్రక్రియ సాయంతో రక్తం గ్రూపు ఏదైనా సరే దాత నుంచి రోగికి సురక్షితంగా కిడ్నీ మార్పిడి చేయొచ్చని చెప్తున్నారు డాక్టర్లు. కిడ్నీ రోగులకు వరం లాంటి ఏబీఓ ఇన్కంపాటబుల్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ విధానం గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. మన శరీరంలో నిరంతరం రక్తాన్ని శుద్ధి చేస్తూ వ్యర్థాలను, విషతుల్యాలను వేరుచేసి వాటిని మూత్రం రూపంలో బయటకు పంపించే కిడ్నీలు పూర్తిగా చేతులెత్తేస్తే మన ప్రాణం ప్రమాదంలో పడ్డట్టే. ఇలాంటప్పుడు ప్రాణాలను నిలుపుకునేందుకు బయట నుంచి వ్యర్థాలను వడబోసే డయాలసిస్ లేదా కిడ్నీ మార్పిడి, ఇవి రెండే మన ముందున్న పరిష్కారాలు. అయితే డయాలసిస్తో రక్తం పూర్తిగా శుద్ధి కాదు, తరచూ ఆసుపత్రికి వెళ్ళాలి. ఎందుకు ఖర్చు కూడా ఎక్కువే అవుతుంది. ఇక ఇన్ఫెక్షన్ల ముప్పు పొంచి ఉంటుంది. ఈ సమస్యలకు కిడ్నీ మార్పిడి ఒక్కటే మెరుగైన పరిష్కారం. దాతలు అందుబాటులో ఉంటే ముందు కిడ్నీ మార్పిడికి వెళ్లడమే మేలు. అవయవ మార్పిడి చట్టం ప్రకారం కుటుంబ సభ్యులెవరైనా కిడ్నీని దానం చేయొచ్చు. తప్పనిసరి పరిస్థితుల్లో కమిటీ సూచనల మేరకు ఇతరుల నుంచి అవయవాలు తీసుకోవచ్చు. అయితే దాతలు దొరికిన అన్నిసార్లు రక్తం గ్రూపు సరిపోవాలి అనేమీ లేదు. కొన్నిసార్లు కుటుంబ సభ్యుల రక్తం గ్రూపులు వేరుగా ఉండొచ్చు. కిడ్నీ దాతల్లో సుమారు 40 నుండి 50% మంది ఇలా వేరే రకం గ్రూపు రక్తం కలవారే ఉంటున్నారు. ఇలాంటి ఇబ్బందులను తప్పించడానికి ఏబీఓ ఇన్కంపాటబుల్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఎంతగానో ఉపయోగపడుతుందని చెబుతున్నారు నిపుణులు. మనం ఒక 100 మంది కిడ్నీ ఫెయిల్యూర్ అయిన పేషెంట్స్ కనుక తీసుకున్నట్టయితే దాంట్లో 60 నుంచి 70% మంది ఐదర్ షుగర్ ఉన్న వాళ్ళు కానీ, బీపీ కానీ దీర్ఘకాలికంగా ఉండడం వల్ల కిడ్నీస్ దెబ్బతింటున్నాయి. మిగతా 30% మందిలో ఏంటంటే కొంతమందికి వంశపారంపర్యంగా కిడ్నీ ఫెయిల్ కావడం కానీ, ఆర్ కిడ్నీ జబ్బులు రావడం కానీ, ఆర్ రిపీటెడ్గా కిడ్నీలో స్టోన్స్ రావడం కానీ, కిడ్నీస్లో ఇన్ఫెక్షన్స్ రావడం కానీ, ఆర్ కొంతమందిలో ఏంటంటే పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్స్ని వితౌట్ ప్రిస్క్రిప్షన్ చాలా రోజుల నుంచి వేసుకోవడం వల్ల కానీ ఈ క్రానిక్ కిడ్నీ డిసీజ్ అనే జబ్బు పెరిగిపోతూ ఉంది. ఎప్పుడైతే ఈ క్రానిక్ కిడ్నీ డిసీజ్ స్టేజ్ 5 అంటాం, అంటే మన కిడ్నీ పని శాతం అనేది 1 నిమిషానికి 10 మిల్లీలీటర్ల కంటే తక్కువగా ఉన్నప్పుడు ఎండ్ స్టేజ్ కిడ్నీ డిసీజ్ అంటాం. ఇది వచ్చిన తర్వాత మనకు మామూలుగా ఏంటంటే 3 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి, జీవితాంతం వారానికి 3 సార్లు హాస్పిటల్కి వెళ్ళి ఈ కిడ్నీ చేసే పనిని హీమోడయాలసిస్ అనే ప్రక్రియ ద్వారా రక్తాన్ని శుద్ధి చేసుకోవడం, దీన్ని హీమోడయాలసిస్ అంటాం. అలాగే ఇంకొకటి ఉంటుంది, పెరిటోనియల్ డయాలసిస్ అంటాం. ఇంకొక రకమైన చికిత్స ఏంటంటే కిడ్నీ మార్పిడి ఆపరేషన్. కిడ్నీ మార్పిడి ఆపరేషన్ అంటే మనకు ఎవరైనా దాత ఉన్నప్పుడు వాళ్ళ కిడ్నీని తీసేసి ఎవరికైతే కిడ్నీలు పర్మనెంట్గా ఫెయిల్ అయ్యి సీకేడీ స్టేజ్ 5 స్టేజ్ ఉంటుందో వాళ్ళకి మార్పిడి చేస్తారు. కిడ్నీ ఒకసారి ఫెయిల్ అయిన తర్వాత బెస్ట్ ట్రీట్మెంట్ ఆఫ్ చాయిస్ అనేది కిడ్నీ ట్రాన్స్ప్లాంట్. ఈ కిడ్నీ దాత జనరల్గా ఏంటంటే లీగల్ దాని పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఓన్లీ కుటుంబ సభ్యులు మాత్రమే డొనేట్ చేయొచ్చు. కొన్ని ప్రత్యేక పరిస్థితులలో ఏంటంటే ఎమోషనల్లీ రిలేటెడ్ డోనర్స్ నుండి కమిటీ పర్మిషన్ తీసుకున్న తర్వాత మాత్రమే మనం కిడ్నీ డోనర్గా యాక్సెప్ట్ చేయొచ్చు. మనం మామూలుగా ఇప్పుడు తీసుకున్నట్టయితే ఏంటంటే ఒక 30 నుంచి 40% మందిని బ్లడ్ గ్రూప్ కలవకుండా, అంటే ఇంట్లో ఫ్యామిలీలో మదర్ కానీ, ఫాదర్ కానీ, ఆర్ బ్రదర్స్ కానీ, సిస్టర్స్ కానీ, ఆర్ సెకండ్ డిగ్రీ రిలేటివ్స్ లైక్ మేనమామ కానీ, మేనత్త కానీ కిడ్నీ ఇవ్వడానికి ముందుకొస్తారు. బట్ వాళ్ళకు బ్లడ్ గ్రూప్ మ్యాచ్ కాదు. ఈ బ్లడ్ గ్రూప్ మ్యాచ్ కానప్పుడు ఇంతకుముందు చూసుకున్నట్టు ఏంటంటే అది అబ్సల్యూట్ కాంట్రాఇండికేషన్, అంటే మనం ట్రాన్స్ప్లాంట్ చేయలేము. బట్ ఇప్పుడు తీసుకున్నట్టయితే సైన్స్ అనేది బాగా అడ్వాన్స్ అయింది కాబట్టి మనం రక్తం గ్రూప్ కలవనప్పటికీ కూడా కిడ్నీ మార్పిడి ఆపరేషన్ చేసుకోవచ్చు. దీనినే ఏబీఓ ఇన్కంపాటబుల్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అంటాం. మనం ఈ ఏబీఓ ఇన్కంపాటబుల్ అంటే రక్తము
గ్రూప్ కలవకుండా చేసే కిడ్నీ మార్పిడి ఆపరేషన్ అనేది కొన్ని పద్ధతుల ద్వారా, ఈ పద్ధతులు అనేటివి ఇంప్రూవ్ అయినాయి, ప్లస్ మెడికేషన్ అనేటివి కూడా చాలా ఎక్కువగా, అంటే మంచి మెడికేషన్స్ వచ్చినాయి. కాబట్టి ఇంతకుముందు ఈ ట్రాన్స్ప్లాంట్ చేయాలి అంటే చాలా కాంప్లెక్స్ ఉండేది. ఇప్పుడు సింపుల్ మెడికేషన్, సింపుల్ ప్రొసీజర్ తోటి ఆల్మోస్ట్ మనకు కంపాటబుల్ రిజల్ట్స్ ఎట్లా ఉంటాయో అలానే ఉంటాయి. కిడ్నీ మార్పిడి విషయంలో దాత స్వీకర్తల రక్తం సరిపోవడం చాలా ముఖ్యం. మన రక్తంలో ఏ, బి, ఏబి, ఓ మొదలైన గ్రూపులుంటాయి. ఏ గ్రూప్ వారిలో ఏ యాంటీజెన్ అంటే యాంటీబాడీలను ఉత్పత్తి చేసే ప్రోటీన్, అలాగే బి గ్రూపును తిరస్కరించే యాంటీబాడీలు ఉంటాయి. బి గ్రూపు వారిలో బి యాంటీజెన్ కాగా ఏ గ్రూపును తిరస్కరించే యాంటీబాడీలు ఉంటాయి. ఏబి గ్రూపు వారిలో ఏబి యాంటీజెన్లు రెండూ ఉంటాయి. ఇతర గ్రూపుల్ని తిరస్కరించే యాంటీబాడీలు ఉండవు. కాబట్టి వీరికి ఎవరి కిడ్నీనైనా మార్పిడి చేయొచ్చు. కానీ వీరి కిడ్నీ ఏబి గ్రూపు వారికే సరిపోతుంది. ఇక ఓ గ్రూపు వారిలో యాంటీజెన్లేవి ఉండవు. కాబట్టి వీరెవ్వరికైనా కిడ్నీని దానం చేయొచ్చు. కానీ ఏ, బి గ్రూపుల్ని తిరస్కరించే యాంటీబాడీలు ఉండడం వల్ల వీరికి ఓ గ్రూపు కిడ్నీనే మార్పిడి చేయాల్సి ఉంటుంది. వేరే గ్రూపు రక్తం గల వారికి కిడ్నీని మార్పిడి చేస్తే శరీరం దానిని తిరస్కరిస్తుంది. యాంటీ బ్లడ్ గ్రూప్, యాంటీబాడీ టైటర్లు దానిపై దాడి చేసి వెళ్ళగొట్టడానికి ప్రయత్నం చేస్తాయి. ఇలాంటి ప్రమాదాన్ని తప్పించేదే ఏబిఓ ఇన్కంపాటబుల్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ప్రక్రియ. దాత రక్తం వేరే అయినా కిడ్నీని స్వీకరించే వారి రక్తంలోంచి తిరస్కరించే యాంటీబాడీలను తొలగించడం దీని ప్రత్యేకతని చెబుతారు డాక్టర్లు. ఏబిఓ ఇన్కంపాటబుల్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అనేది ఎలా చేస్తారు అంటే, ఫస్ట్ బ్లడ్ గ్రూప్ కలవకున్నా కానీ మనం కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చా లేదా అనేది చిన్న టెస్ట్ ఒకటి ఉంటుంది. మనం మామూలుగా తీసుకుంటే ఉంటే బ్లడ్ గ్రూప్ అనేటి 4 రకాలుగా ఉంటాయి. ఒకటి ఏ గ్రూప్ అని ఉంటుంది, బి గ్రూప్ అని ఉంటుంది, ఓ గ్రూప్ అని ఉంటుంది, ఏబి గ్రూప్ ఉంటుంది. 4 గ్రూపులు ఉంటాయి. ఇంతకుముందు అయితే ఏంటంటే ఏ వాళ్ళు ఏకే ఇచ్చేవాళ్ళు, బి వాళ్ళు బికి, ఓని యూనివర్సల్ డోనార్ అంటాం, వాళ్ళు ఏ గ్రూప్కైనా ఇవ్వచ్చు. ఏబిని యూనివర్సల్ రిసిపియంట్ అంటాం, అంటే వాళ్ళు ఏ గ్రూప్ కిడ్నీ నుంచి అయినా తీసుకోవచ్చు, బట్ వాళ్ళు ఎవరికి ఇవ్వలేరు. ఈ సపోజ్ మనం ఏ గ్రూప్ బ్లడ్ని తీసుకున్నట్టయితే ఉంటే వాళ్ళు బి గ్రూప్ను రిజెక్ట్ చేయడానికి కావాల్సిన యాంటీబాడీస్ అనేవి వాళ్ళ లోపల న్యాచురల్గానే ఉంటాయి. ఈ యాంటీబాడీస్ అనేదాన్ని మనం ఎట్లా డిటెక్ట్ చేస్తామంటే, ఒక చిన్న ట్యూబ్ అగ్లూటినేషన్ కానీ అనే ఒక టెస్ట్ ఉంటుంది, సింపుల్ టెస్ట్ ఉంటుంది. దాంట్లో ఏ గ్రూప్ వాళ్ళు బి గ్రూప్ని రిజెక్ట్ చేసే యాంటీబాడీస్ సంఖ్య ఎంత ఉంది అనేది ఫస్ట్ మెజర్ చేస్తారు. ఇది నార్మల్ రిపోర్ట్ ఎలా ఉంటుంది అంటే 1:1, 1:2, 1:4, 1:8 ఆర్ 1:16, ఇట్లా 1:32, 1:64, అట్లా 1:512 ఆర్ 1024 వరకు ఉంటుంది. మనం ఏబిఓ ఇన్కంపాటబుల్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసినప్పుడు, అంటే సపోజ్ ఇప్పుడు ఒక పేషెంట్కి 1:256 యాంటీబాడీస్ అని ఇచ్చారు అంటే ఆ గ్రూప్ని రిజెక్ట్ చేసే యాంటీబాడీస్ 1:256 ఉన్నాయన్నట్టు. దీన్ని ఏం చేస్తామంటే ఫస్ట్ ఇది ఎస్టిమేట్ చేస్తారు. ఇది చేసిన తర్వాత ఈ యాంటీబాడీస్ని మనం ప్లాస్మాఫెరెసిస్ కానీ లేదా ఇమ్యునో అబ్జార్ప్షన్ అంటాం, ఈ 2 చికిత్సల ద్వారా యాంటీబాడీ సంఖ్యను తగ్గియాల్సి ఉంటుంది. అంటే 1:256 నుంచి 1:8 లోపలికి తీసుకురావాల్సి ఉంటుంది. సో కొంతమందికి ఎట్లా అంటే, ఎప్పుడైతే 1:256 లోపల కనుక మనకు యాంటీబాడీ టైటర్ కనుక ఉన్నట్టయితే ఉంటే 4 నుంచి 5 సార్లు ప్లాస్మాఫెరెసిస్ అనే చికిత్స చేస్తాము. ఈచ్ ప్లాస్మాఫెరెసిస్ చేసినప్పుడు కొంత యాంటీబాడీ తగ్గుతూ ఉంటుంది. ఎప్పుడైతే యాంటీబాడీ టైటర్ అనేది 1:8 కంటే తక్కువగా ఉన్నప్పుడు మనం ఇంకా ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు. అట్లాగే ఒకవేళ ఈ యాంటీబాడీ టైటర్ అనేది 1:524 కానీ ఆర్ 1:1024 కానీ అట్లా ఉన్నప్పుడు ఏంటంటే, ఈ యాంటీబాడీస్ని తీయడానికి ఇమ్యునో అబ్జార్ప్షన్ అనే ఒక ప్రక్రియ ఉంటుంది. దాని ద్వారా యాంటీబాడీస్ని 1:8 కంటే తగ్గిస్తుంటాం. సో బ్లడ్ గ్రూప్ మ్యాచ్ కావడానికి ఏం చేస్తామంటే, ఈ ఐదర్ ప్లాస్మాఫెరెసిస్ కానీ ఇమ్యునో అబ్జార్ప్షన్ వల్ల కానీ ఆ పేషెంట్లో ఉండే యాంటీబాడీ సంఖ్యను ఫస్ట్ తగ్గించేస్తాం. తగ్గించిన తర్వాత ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసే కంటే ముందే ఫర్దర్ మళ్ళీ యాంటీబాడీస్ మనం ప్రొడ్యూస్ కాకుండా, అంటే ట్రాన్స్ప్లాంట్ అయిపోయిన తర్వాత ఆ యాంటీబాడీస్ అనేటివి ప్రొడ్యూస్ కాకుండా ఉండడం కోసం రిటిక్స్మాబ్ అనే ఒక ఇంజెక్షన్ ఉంటుంది.
అది ఒక డోస్ ఇచ్చేస్తాం. ఒక 2 వీక్స్ ముందు ఆ రిటుక్సిమాబ్ ఇంజెక్షన్ ఇచ్చేసి ఒక 1 వీక్ తర్వాత ఈ ప్లాస్మాఫెరెసిస్ కానీ ఇమ్యూనో అబ్జార్ప్షన్ కానీ చేస్తాము. 2 వీక్ అనేది ఒక 1 వీక్ అంటే 4 or 5 సెషన్స్ ఆఫ్ ప్లాస్మాఫెరెసిస్ చేసిన తర్వాత ఎప్పుడైతే యాంటీబాడీస్ 1:8 వస్తాయో నార్మల్ బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అయిన కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఎలా చేస్తారో వీళ్ళకు కూడా అలానే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఆపరేషన్ చేస్తారు. బ్లడ్ గ్రూపులు వేరైనప్పటికీ కిడ్నీ మార్పిడి చేయడం అనే ప్రక్రియ నిజానికి కొత్తదేమీ కాదు. 60-70 దశకాల్లోనే బెల్జియం దేశంలో ఈ రకమైన సర్జరీలను మొదలుపెట్టారు. అయితే సుమారు 75% మందిలో మాత్రమే సఫలమయ్యేవి. తర్వాతి కాలంలో రిటుక్సిమాబ్ వంటి సమర్థవంతమైన ఇంజెక్షన్లు అందుబాటులోకి రావడంతో ఈ ప్రక్రియ రాను మెరుగవుతూ వచ్చింది. ఏబీఓ ఇన్కంపాటబుల్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ విధానం గురించిన మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. కిడ్నీ రోగి, కిడ్నీ దాత ఇద్దరి బ్లడ్ గ్రూపులు వేరుగా ఉండి కిడ్నీ మార్పిడి చేయాల్సి వచ్చినప్పుడు వారి రక్తంలో కిడ్నీ అవయవాన్ని తిరస్కరించే యాంటీబాడీల్ని బాగా తగ్గించాల్సి ఉంటుంది. ఏఓబి ఇన్కంపాటబుల్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ పద్ధతిలో అత్యంత కీలకమైన అంశం ఇదే. ప్లాస్మాఫెరిసిస్ అనే ప్రత్యేక పద్ధతిలో రక్తం నుంచి యాంటీబాడీల్ని తొలగిస్తారు. అయితే రక్తంలో యాంటీబాడీల సంఖ్య ఎంత ఉంది, ఎంత మేరకు వాటిని తొలగించాలి అన్నది తెలుసుకునేందుకు ముందుగా రక్త పరీక్ష చేస్తారు. యాంటీబాడీలు 1:8 నిష్పత్తిలో ఉంటే పెద్ద ఇబ్బందేమీ ఉండదు. కొందరికివి 1:16, 128, 256 వరకు కూడా ఉండొచ్చు. ఇలాంటప్పుడు ప్లాస్మాఫెరెసిస్ ప్రక్రియతో ఎక్కువగా ఉన్న యాంటీబాడీలను తొలగిస్తారు. అయితే యాంటీబాడీల సంఖ్య ఒకేసారి తగ్గదు కాబట్టి ప్లాస్మాఫెరిసిస్ ప్రక్రియను కనీసం 3-4 సార్లు చేయాల్సి ఉంటుంది. యాంటీబాడీలు మరీ పెద్ద మొత్తంలో ఉన్నప్పుడు ఇమ్యూనో అబ్జార్ప్షన్ చికిత్స చేస్తారు. యాంటీబాడీలు 1:8 లోపు చేరుకున్నాక మామూలు కిడ్నీ మాదిరిగానే మార్పిడి చేస్తారు. ప్లాస్మాఫెరెసిస్ చేయడానికి 2 వారాల ముందే రిటుక్సిమాబ్ ఇంజెక్షన్ని కూడా ఇస్తారు. ఇది చాలా కీలకం. కొత్తగా తిరస్కరించే యాంటీబాడీలు ఉత్పత్తి కాకుండా చూడడానికి ఇది అత్యంత అవసరమని చెబుతారు నిపుణులు. మనం ఇప్పుడు ఏ గ్రూప్ వాళ్ళకి బి గ్రూప్ కిడ్నీని ట్రాన్స్ప్లాంట్ చేసాం. ఈ బి గ్రూప్ మనం తగ్గించిన తర్వాత కూడా మళ్ళీ యాంటీబాడీస్ ఏమన్నా పెరుగుతున్నాయా అనేది మొదటి 4 వారాల వరకు చెక్ చేస్తూ ఉంటాం. 4 వారాల తర్వాత ఈ యాంటీబాడీస్ పెరిగినప్పటికీ కూడా దానివల్ల కిడ్నీ అనే రిజెక్షన్ అనేది రాదు. దీన్ని ఏమంటామంటే అకామిడేషన్ అంటాం. సో ఈ బ్లడ్ గ్రూప్ మ్యాచ్ కాని వాళ్ళకి మొదటి 4 వారాలు ఈ యాంటీబాడీస్ పెరుగుతున్నాయా లేదా అనేది ఒకటి ఎక్స్ట్రా చూడాల్సి ఉంటుంది. అదర్వైజ్ మిగతా ఫాలోఅప్ అంతా కూడా కంపాటబుల్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్, నాన్ కంపాటబుల్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. మనం సక్సెస్ రేట్ని కనుక మనం తీసుకున్నట్టయితే ఫస్ట్ ఎట్లా అంటే మనం ఈ ఒక కిడ్నీ మార్పిడి ఆపరేషన్ చేసిన తర్వాత పేషెంట్ సర్వైవల్ అంటాము అండ్ కిడ్నీ సర్వైవల్ అంటాం. ఈ పేషెంట్ సర్వైవల్ అండ్ కిడ్నీ సర్వైవల్ బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అయిన వాళ్ళలో తీసుకుంటే ఇప్పుడు 1 ఇయర్కి తీసుకున్నట్టయితే ఉంటే ఆల్మోస్ట్ 97 to 98% ఉంటుంది. బ్లడ్ గ్రూప్ మ్యాచ్ వాన్ వాళ్ళలో తీసుకుంటే ఆల్మోస్ట్ 96% ఉంటుంది. సో వీళ్ళకి ఏంటంటే ఆల్మోస్ట్ సేమ్ టు కంపాటబుల్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్, బట్ ఎక్స్ట్రా ఐదర్ ప్లాస్మాఫెరెసిస్ కానీ ఇమ్యూనో అబ్జార్ప్షన్ కానీ ఎక్స్ట్రా చేస్తాము. ఓన్లీ 1 ఇంజెక్షన్ ఆఫ్ రిటుక్సిమాబ్ ఇస్తాము. మిగతా అంతా కూడా కంపాటబుల్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఎలా ఉంటుందో అలానే జరుగుతుంటుంది. ఓన్లీ ఫస్ట్ 4 వారాల్లో మాత్రం ఈ యాంటీబాడీస్ పెరుగుతున్నాయా లేదా అనేది చూసుకోవాల్సి ఉంటుంది. దాత, రోగి బ్లడ్ గ్రూప్స్ వేరువేరుగా ఉండి కిడ్నీ మార్పిడి చేసినప్పుడు తరచుగా రక్తంలో యాంటీబాడీల సంఖ్యను తెలుసుకోవాల్సి ఉంటుంది. అయితే తొలి వారాల్లో కిడ్నీ పనితీరు బాగుంటే యాంటీబాడీ పరీక్ష అవసరం ఏమీ ఉండదు. కిడ్నీ పనితీరు తగ్గితే మాత్రం యాంటీబాడీ పరీక్ష చేయాలి. సాధారణంగా కిడ్నీ మార్పిడి అనంతరం 2 నుంచి 4 వారాల్లోపు తిరస్కరించే యాంటీబాడీలు ఉత్పత్తి అవుతుంటాయి. ఒకవేళ వీటి సంఖ్య పెరిగితే మరోసారి ప్లాస్మాఫెరెసిస్ అవసరమవుతుంది. మార్పిడి చేశాక 4 వారాల తరువాత తిరస్కరించే యాంటీబాడీలు పుట్టుకొచ్చినా ఎలాంటి నష్టం ఉండదు. అప్పటికి శరీరం కిడ్నీని సొంతం చేసుకుంటుంది. సహజ కిడ్నీలాగే పనిచేస్తుంది. రక్తం గ్రూపు సరిపోయిన వారి నుంచి తీసుకున్న కిడ్నీ మాదిరిగానే ఇది పనిచేస్తుండడం విశేషం. సాధారణంగా రక్తం గ్రూపు సరిపోయిన వారి నుంచి తీసుకున్న కిడ్నీలు 98% మందిలో సాఫీగా పనిచేస్తుంటాయి.
రక్తం గ్రూపు సరిపోని వారి నుంచి తీసుకున్న కిడ్నీ మార్పిడి సైతం ప్లాస్మా ఫెరసిస్ తర్వాత 96% వరకు విజయవంతం అవుతోందని చెబుతున్నారు డాక్టర్లు. కంపాటబుల్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయినప్పటికీ ఆర్ నాన్ కంపాటబుల్ బ్లడ్ గ్రూప్ మ్యాచ్ కాకుండా చేసే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయినప్పటికీ కూడా వాళ్ళు జీవితాంతం ఇమ్యునో సప్రెసివ్ మెడికేషన్ అంటాం, అంటే రోగ నిరోధక శక్తిని తగ్గించే మందులు అనేటివి ఉంటాయి. ఈ మందులు అనేటివి జీవితాంతం వాడాల్సి ఉంటుంది. అండ్ మొదటి 3 నెలలు కనుక తీసుకున్నట్టయితే వీటి మందుల డోస్ అనేది కొద్దిగా ఎక్కువ మోతాదులో ఉంటాయి. 3 months తర్వాత ఒకవేళ కిడ్నీ కనుక బాగా పనిచేస్తుంది, మన బాడీ కిడ్నీని రిజెక్ట్ చేయలేదు అనుకున్నప్పుడు ఈ మందుల్ని డోస్ తగ్గిస్తాము. బట్ 3 మెడికేషన్స్ మాత్రం ఆల్మోస్ట్ లైఫ్ లాంగ్ వాడాల్సి ఉంటుంది. అట్లాగే వీళ్ళ రోగనిరోధక శక్తి అనేది చాలా తగ్గుతూ ఉంటుంది కాబట్టి ఎస్పెషల్లీ మొదటి 3 నెలల లోపల ఏంటంటే వీళ్ళకు ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆ ఇన్ఫెక్షన్లు రాకుండా ఏంటంటే జనాలు ఎక్కువగా ఉన్న ప్లేస్లకి అవాయిడ్ చేయడం మంచిది. అంటే లైక్ రైల్వే స్టేషన్స్ కానీ బస్ స్టేషన్స్ కానీ. ఒకవేళ తప్పనిసరి పరిస్థితిలో పోవాల్సి వచ్చినప్పుడు ఏంటంటే మాస్క్ ధరించడం అనేది కంపల్సరీ. అలాగే ఇన్ఫెక్షన్లు రాకుండా లైక్ మామూలుగా ఎప్పుడు ప్రిపేర్ చేసిన ఫుడ్ అప్పుడే తీసుకోవడము, మామూలుగా రోడ్ సైడ్ ఫుడ్ తీసుకోకపోవడము, స్టోర్డ్ ఫుడ్ తీసుకోకుండా ఉండడము, ఇవి చేయాల్సి ఉంటుంది. దీంతోపాటు మొదటి 3 నెలలు ఇన్ఫెక్షన్ రాకుండా కూడా యాంటీబయాటిక్ ప్రొఫైలాక్సిస్ అంటాం. అంటే కొన్నిసార్లు ఏంటంటే వైరల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి, కొన్నిసార్లు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి, కొన్నిసార్లు ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. సో ఈ మొదటి 3 నెలలు మాత్రమే రిజెక్షన్ కానీ ఆర్ ఇన్ఫెక్షన్ రావడానికి కానీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇన్ఫెక్షన్స్ రాకుండా కూడా ప్రొఫైలాక్టిక్ మెడికేషన్స్ పెడతాము. సో ఈ మొదటి 3 నెలలు ఆ మందులు వాడాల్సి. మన దగ్గర కిడ్నీ జబ్బుతో బాధపడుతూ డయాలసిస్ మీద జీవనం సాగిస్తున్న వారి సంఖ్య చాలా ఎక్కువ. వీరిలో కేవలం 5% మందికి మాత్రమే దాతలు దొరుకుతున్నారు. మిగతా 95% మందికి కిడ్నీ దాతలు జీవన్మృతుల కోసం ఎదురుచూపులు తప్పడం లేదు. ఇలాంటి వారికి ఏబీఓ ఇన్కంపాటబుల్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ను ప్రాణదాయినిగా చెప్పుకోవచ్చు. జపాన్ దేశంలో 40% మందికి ఈ పద్ధతిలోనే కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు జరుగుతుండటం విశేషం. ఏబీఓ ఇన్కంపాటబుల్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ విధానం గురించిన మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. కిడ్నీ రోగి దాతల బ్లడ్ గ్రూప్స్ వేరే అయినప్పటికీ కిడ్నీ మార్పిడిని సాధ్యం చేసే ఏబీఓ ఇన్కంపాటబుల్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ప్రక్రియను డయాలసిస్ మీద జీవనం సాగిస్తున్న వారికి నిస్సందేహంగా ఒక వరమని చెప్పుకోవాలి. అయితే దాతల నుంచి కిడ్నీలను తీసుకునేటప్పుడు ఒక్క రక్తం గ్రూపునే కాదు, ఇతరత్ర అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. మధుమేహం, గుండె జబ్బు, ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడేవారు కిడ్నీ దానానికి తగరు. అలాగే కిడ్నీలను దెబ్బతీసే అధిక రక్తపోటుతో బాధపడే వారి విషయంలోనూ ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. ఒక మందుతో రక్తపోటు అదుపులో ఉంటూ ఇతరత్రా సమస్యలేవీ లేకపోతేనే కిడ్నీని తీసుకుంటారు. మన కిడ్నీలు నిమిషానికి 70 నుంచి 80 మిల్లీలీటర్ల రక్తాన్ని వడపోస్తాయి. దీన్ని ఈజీఎఫ్ఆర్ అంటారు. ఇది కనీసం 70 ఉండి 2 కిడ్నీల్లోనూ సమానంగా ఉంటేనే దానానికి అర్హులు. ఒక దాంట్లో ఎక్కువ, మరొక దాంట్లో తక్కువ ఈజీఎఫ్ఆర్ ఉంటే దానం చేయడానికి తగరు. 2 కిడ్నీల్లో రాళ్లేర్పడిన వారి విషయంలోనూ జాగ్రత్త అవసరం. కిడ్నీల్లో మునుముందు రాళ్లు ఏర్పడే అవకాశం ఉంటుంది కాబట్టి వీరి నుంచి కూడా తీసుకోరు. ఏబీఓ ఇన్కంపాటబుల్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఆర్ కంపాటబుల్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయినా దాతల్లో ఏం చూస్తామంటే కిడ్నీ డొనేట్ చేయడం వల్ల ఫ్యూచర్లో కిడ్నీ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉందా లేదా అనేది చూస్తాము. లైక్ ఇప్పుడు మనం తీసుకున్నట్టయితే 100లో 60% మందికి షుగర్ వల్లనే కిడ్నీస్ ఫెయిల్ అవుతుంటాయి. సో ఎవరికైతే షుగర్ ఉందో అంటే డయాబెటీస్ ఉందో వాళ్ళను డోనార్స్గా యాక్సెప్ట్ చేయము. అట్లాగే బీపీ ఉండి బీపీకి ఒక మాత్ర కంటే ఎక్కువగా డోస్ కనుక ట్యాబ్లెట్లు అవసరం పడితే వాళ్ళను కూడా డోనార్గా తీసుకోము. తర్వాత ఏంటంటే మనం నార్మల్ పర్సన్స్లో తీసుకున్నట్టయితే ఎస్టిమేటెడ్ జిఎఫ్ఆర్ అంటాం. అంటే మన కిడ్నీ ఒక నిమిషానికి ఎంత రక్తాన్ని ఫిల్టర్ చేస్తుంది అనే దాన్ని ఈజీఎఫ్ఆర్ అంటాం. నార్మల్ పర్సన్స్లో తీసుకున్నట్టయితే ఇది 80 మిల్లీలీటర్లు ఉంటుంది. ఎప్పుడైతే ఈ కిడ్నీ ఫంక్షన్ అనేది 70 మిల్లీలీటర్లు ఒక నిమిషానికి కంటే ఎక్కువగా రక్తం ఫిల్టర్ అవుతుంది అండ్ 2 కిడ్నీస్లలో ఈక్వల్గా కిడ్నీ ఫంక్షన్ ఉంది అనుకున్నప్పుడు మనం డోనార్ని యాక్సెప్ట్ చేస్తాము. ఇవే కాకుండా డోనార్కి ఇంతకుముందు ఎప్పుడైనా కిడ్నీ స్టోన్స్ ఉన్నా కానీ, రిపీటెడ్గా కిడ్నీ ఫంక్షన్ ఉన్నా కానీ, కిడ్నీ ఇన్ఫెక్షన్స్ వచ్చినా కానీ, ఆర్ కిడ్నీ ఫంక్షన్
70 ml కంటే తక్కువగా ఉన్నప్పుడు డోనార్స్గా యాక్సెప్ట్ చేయము. ఉన్న న్యూవర్ టెక్నిక్స్లలో ఏబీఓ ఇన్కంపాటబుల్ ట్రాన్స్ప్లాంట్ అనేదే ఎట్ ప్రజెంట్ బెస్ట్ టెక్నిక్. కిడ్నీ మార్పిడి విషయంలో రక్తం గ్రూపు సరిపోయినా సరిపోకపోయినా ఇతరుల నుంచి తీసుకున్న అవయవాన్ని శరీరం తిరస్కరించడానికి ప్రయత్నిస్తూనే ఉంటుంది. కాబట్టి రోగనిరోధక శక్తిని అణచిపెట్టే మందులను జీవితాంతం వేసుకోవాల్సి ఉంటుంది. తొలి 3 నెలల్లో వీటిని కాస్త ఎక్కువ మోతాదులో ఇస్తారు. తరువాత మామూలు మోతాదుకు తగ్గిస్తారు. రోగనిరోధక శక్తిని అణచిపెట్టే మందులు వేసుకోవడం వల్ల ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం పెరుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా తొలి 3 నెలల్లో ఎక్కువ మంది గుమిగూడే చోట్లకు వెళ్ళకూడదు. ఒకవేళ వెళ్తే మాస్క్ ధరించాలి. ఇంట్లో ఎవరికైనా జలుబు జ్వరం చేస్తే వారికి దూరంగా ఉండాలి. ఎప్పటికప్పుడు వండిన ఆహారాన్ని తినాలి. నిలువ చేసినవి తినొద్దు. మందులు క్రమం తప్పకుండా వాడాలి. కిడ్నీ మార్పిడి చేయించుకున్న తర్వాత తరచుగా డాక్టర్ని సంప్రదిస్తూ ఉండాలి. మందులు వాడకం, అలవాట్లు, జీవనశైలి, ఇతరత్ర విషయాలలో డాక్టర్ల సలహాలు, సూచనల్ని తూచా తప్పకుండా పాటిస్తుండాలి. ఇలా అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకుంటే అందరిలాగా హాయిగా జీవనం సాగించవచ్చు. ఒకే రక్తం గ్రూపు దాతలు దొరకనప్పుడు జీవన్మృతుల కిడ్నీల కోసం వేచి చూడాల్సి ఉంటుంది. లేదంటే జీవితాంతం డయాలసిస్ మీదే ఉండాల్సి వస్తుంది. ఇలాంటప్పుడు ఒక్కోసారి కిడ్నీ దొరికేలోపే మరణించడమో లేదంటే శస్త్రచికిత్సను తట్టుకోలేనంతగా ఆరోగ్యం క్షీణించడమో జరుగుతూ ఉంటుంది. ఇలాంటి విపరిణామాలకు అడ్డుకట్ట వేసేందుకు ఏబీఓ ఇన్కంపాటబుల్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఒక చక్కటి పరిష్కారం. రక్తం వేరైనా కిడ్నీ మార్పిడికి వీలు కల్పించే ఈ ప్రక్రియను కిడ్నీ రోగుల పాలిట నిజంగా ప్రాణదాయినిగా చెప్పుకోవచ్చు.